చూస్తున్నాం. నటి రంగసుధ పైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కనబడితే చాలు కొంతమంది గుంటనక్కలు అసభ్యంగా వారి ట్రోల్ చేయడాలు, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెట్టడాలు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాలు. అమ్మాయి కనబడితే చాలు వాళ్ళ ఫోటోలతోని రకరకాల ట్రోల్స్, మీమ్స్ పేజెస్, రకరకాల కంప్లీట్గా మరి అసభ్యతని, అది ఇన్స్టాగ్రామ్ అయినా సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ఆ సోషల్ మీడియాలో సాధారణ వ్యక్తులు చూడలేనంతగా వల్గారిటీతో కామెంట్స్ పెట్టడాలు, కింద దాని గురించి అసభ్యకరంగా వీడియోలు చేయడాలు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలు చూస్తూ ఉన్నాం. సో అటువంటిదే నటి రంగసుధ కూడా ఎదుర్కొన్నారట. పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ట్విట్టర్ పోస్టులు సహా రాధాకృష్ణ అనే వ్యక్తి పైన ఫిర్యాదు చేశారు నటి రంగసుధ. గతంలో రాధాకృష్ణతో రిలేషన్షిప్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఉండగా ప్రైవేట్ ఫోటోలు, ప్రైవేట్ వీడియోలను తీసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని సుధను బెదిరిస్తున్నాడట రాధాకృష్ణ. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సో నటి రంగసుధ మీరు చూస్తూ ఉంటారు, బహుశా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్లో ఉన్నటువంటి యాక్ట్రెస్. సో మలయాళంలో ఒక సినిమాలకు నటించారు, మన విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో తన కంప్లైంట్లో కూడా రాసుకొచ్చింది. ఆ కంప్లైంట్ కూడా ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూడవచ్చు. దాంట్లో ఏం మెన్షన్ చేసిందంటే కొన్ని సోషల్ మీడియా సైట్స్, ఇక్కడ మీరు చూడండి ఆ సోషల్ మీడియా సైట్స్ ఏంటి అనేది. ఆ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారని చెప్పి 2వ తేదీన కంప్లైంట్ ఇచ్చిందట. సో ట్విట్టర్ అకౌంట్లో ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా తన పైన అసభ్యకర పోస్టులతో, అసభ్యకర ట్వీట్లతో రెచ్చిపోతున్నారని చెప్పి తను కంప్లైంట్ చేశారు. గతంలో రాధాకృష్ణ అనే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్న సమయంలో ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి తన పైన దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు, హరాస్ చేస్తూ ఉండేవాడు. గతంలో కూడా మేము ఇద్దరం కలిసిన సమయంలో నేను ఉన్నటువంటి ప్రైవేట్ ఫొటోస్ని, నా ప్రైవేట్ వీడియోస్ని తీసి నేను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ ఉండేవాడని చెప్పి నటి రంగసుధ ఆరోపిస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో అమ్మాయి కనబడితే చాలు సోషల్ మీడియాలో కొంతమంది చిల్లర వెధవలు ఏం పని లేనట్టుగా పని కట్టుకొని మరి మనతో పాటుగా రంగసుధ గారు లైన్లోకి వచ్చారు, మాట్లాడదాం. మేడం, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఆర్టీవీ, లైవ్లో ఉన్నారు మేడం. మీరు కట్ చేశారు తను. ఐ విల్ ట్రై అగైన్. సో నటి రంగసుధ గారికి కాల్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో డెఫినెట్గా తను బయటకు వచ్చి ఈ రకంగా ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వగలిగింది కాబట్టి సరిపోయింది. లేదనంటే ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నవారు సోషల్ మీడియా పని కట్టుకొని కొంతమంది. రైట్, సారీ. సో నేను ట్రై చేసే ప్రయత్నం చేశాను తనతో లైవ్లో. సో ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా కొంతమంది పని కట్టుకొని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంపాదించడం కోసం అమ్మాయిలే టార్గెట్గా ఓ పర్మిషన్ లేకుండా ఫోన్లో ఫోటోలు తీయడాలు, వారు నడుస్తూ వెళ్తూ ఉంటే వారిని వీడియోలు తీయడాలు, వారిని ఎక్కడున్నా చూసి పని కట్టుకొని మరి ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవడాలు. దానికో పేరు ఊరు ఏది ఉండదు, ఏదో ఒక పిచ్చి పిచ్చి పేర్లు పెట్టేసుకొని మీమ్స్ పేజ్ అని, ట్రోల్స్ పేజ్ అని రకరకాల పేర్లు పెట్టేసుకొని పిచ్చి పిచ్చి ప్రవర్తనలకు పాల్పడుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి నటి రంగసుధ ఎదుర్కొంది అదే. మలయాళంలో తన యాక్ట్రెస్గా పనిచే తేరి మీర అనేటువంటి ఒక సినిమాలకు నటించారట. సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మంచి ట్రెండ్లో ఉన్నారు. సో తెలుగు అమ్మాయి, తిరుపతికి సంబంధించిన అమ్మాయి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తను పెట్టేటువంటి సోషల్ మీడియా పోస్టుల పైన అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో పాటుగా రాధాకృష్ణ చెరుకూరినటువంటి ఆ వ్యక్తి తనతో పాటుగా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తన ఫొటోస్ని, తన ప్రైవేట్ వీడియోస్ని క్యాప్చర్ చేసి బయట పెడతానని చెప్పి బెదిరిస్తూ ఉండేవాడట. సో ప్రస్తుతానికి ఆయన పైన కేసు నమోదైంది. సెక్షన్ 319 ఆఫ్ 2 అండ్ 78 BNS 66D 67A ITA యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సో రాధాకృష్ణని అరెస్ట్ చేశారా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో రంగసుధ ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి తనకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎవరైనా? అసలు ఏం జరిగింది? తన ఫిర్యాదు అందించడం గల కారణం ఏంటి? రాధాకృష్ణ అనే వ్యక్తి ఏంటి? అసలు రాధాకృష్ణ ఎవరు? ప్రస్తుతానికి అరెస్ట్ చేశారా లేదా? ఎస్, రంగసుధ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అదే కాకుండా బెదిరింపులకి గురి చేశాడు, నన్ను అనేకసార్లు వేధింపులకి గురి చేశారు. సోషల్ మీడియాలో కూడా తన పేరుకి సంబంధించిన అసభ్యమైన ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ అంతా కూడా ప్రస్తుతం ట్రోలింగ్ చేస్తున్నారు. రాధాకృష్ణ కూడా అనేకసార్లు కూడా బెదిరింపులకి గురి చేశాడు.
22 కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్పటి నుంచి కూడా రిలేషన్షిప్లో ఉన్నాను కానీ అనేకసార్లు వేధింపులకు గురి చేయడం, హరాస్మెంట్, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నేను ఫేస్ చేశానంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. అదే కాకుండా ప్రధానంగా నన్ను వీళ్ళ వేధింపులకి గురి చేసేవాడు. ఒకవైపు టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే నన్ను అనేకసార్లు వేధింపులకు గురి చేయడమే కాకుండా నేను వద్దు అన్నప్పటికీ కూడా నన్ను రాధాకృష్ణ వేధించాడు. అదే కాక మేము రిలేషన్షిప్లో ఉన్న టైంలో ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా క్లిక్ చేసుకున్న వీడియోస్ అంతా కూడా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, రెచ్చిపోతున్నారంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. ప్రస్తుతం సుధాతో మాట్లాడే ప్రయత్నం ఆర్టీవీ చేసినప్పుడు కూడా నాకు ఇది చాలా గుట్టు చప్పుడు కాకుండా తేల్చుకోవాలని ఉంది, నన్ను ఇలా వేధింపులకు గురి చేశాడు, నేను మీడియా ముందు వచ్చి మాట్లాడలేనంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. ప్రధానంగా అదే కాకుండా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రిషియా, సో రాధాకృష్ణ దొరికాడా? రాధాకృష్ణకు సంబంధించి ఆచూకీ లభించిందా? పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విషయంలో రాధాకృష్ణ అరెస్ట్ చేశారా? ఎస్, తన పేరు మీద కూడా ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో తన పేరు మీద ఆ ఫొటోస్ పెట్టడము, అదంతా కూడా తను చూడడము. రాధాకృష్ణ ప్రస్తుతం అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. అతని నంబర్ కూడా ఫోన్ చేసినప్పటికీ కూడా లిఫ్ట్ చేయకపోవడం. పోలీసులు ఖచ్చితంగా దీన్ని విచారిస్తాము. అదే కాకుండా ఏ అయితే వెబ్సైట్స్ ఉన్నాయో అవంతా కూడా తను క్లియర్గా రాయడం జరిగింది. ఆ వెబ్సైట్ల నుంచి కూడా ఫొటోస్ అంతా తీసేస్తామంటూ కూడా పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ తను ఒక మంచి యాక్ట్రెస్, అదే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫేమస్ ఉంటుంది. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు కాబట్టి నేను ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చానంటూ కూడా సుధా చెప్పుకుంటూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తం